యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల వరకు చదువుదాము. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి గదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు. నీ బలుల చేత నన్ను గనపరచలేదు. నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ చివర చదువుకున్నటువంటి మాట, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ఈ మాటలు చెప్పింది లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు కాదండి, లోకంలో జీవిస్తూ దేవుణ్ణి ఎరగని ప్రజలకు కాదు. అందుకే స్టార్టింగ్లో 22వ వచనంలో, యాకోబు, నీవు నాకు మొర్రపెట్టుట లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. యాకోబు, ఇశ్రాయేలు ఒకరే కదా, దేవుని చేత ఎన్నుకోబడిన సంతానమే కదా, దేవుని బిడ్డలే కదా, దేవుని సొత్తే కదా. మోసగాడుగా ఉన్నటువంటి మనుషుని దేవుడు మరి ఇశ్రాయేలుగా మార్చి ఉంటున్నాడు కదా. అయితే ఈ మాటలు చెప్తున్నది ఎవరికి? దేవుని బిడ్డలకే ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎవరిని బట్టి మరి నువ్వు పాపం చేశావు, నువ్వు దోషములో ఉన్నావు, నువ్వు విసిగిపోయి ఉంటున్నావని ఎవరి గురించి చెప్తున్నాడంటే దేవుని బిడ్డల గురించే ఇక్కడ వ్రాయబడి ఉంది. ఏం చేస్తున్నారంట దేవుని బిడ్డలు? మొర్ర పెట్టడం లేదంట. ఎంత మొర్ర పెట్టాలో అంత మొర్ర పెట్టడం లేదు. క్రైస్తవులు ఈ దినాలలో చాలామంది ఉన్నారండి. కానీ వేల మంది, లక్షల మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ మొర్రపెట్టే గుంపు కొద్ది మంది మాత్రమే ఉంటున్నారు. హల్లెలూయా. చాలా కొద్ది మంది మాత్రమే మొర్రపెట్టేవారు ఉంటున్నారు. అందరూ మొర్రపెడితే మరి ఇప్పటిదాకా ఈ ప్రాంతం ఇలా మార్పు చెందకుండా ఉండదు. మన రక్త సంబంధికులు, లేకపోతే మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, లేకపోతే మన రాష్ట్రము, దేశము, పట్టణము ఈ పాటికి రక్షించబడేది. అప్పట్లో కార్చినంత కన్నీరు ఇప్పుడు మొర్ర పెట్టలేకపోతున్నారు, కన్నీరు కార్చలేకపోతున్నారు. అందుకే అంటున్నాడు, నీవు నాకు మొర్ర పెట్టడం లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ఎందుకు విసిగిపోయావు? నిన్ను నేను ఇశ్రాయేలుగా మార్చాను కదా, మరి ఎందుకు నా గురించి నువ్వు విసిగిపోయి ఉంటున్నావు? ఎందుకు నీకు ప్రార్థన అంటే విసుగొచ్చింది? దేవుని సన్నిధి అంటే ఎందుకు విసుగొచ్చింది? మోకరించటం అంటే విసుగొచ్చింది, ఉపవాసం ఉండటం అంటే విసుగొచ్చింది, దేవుడి కార్యాలంటే విసుగొచ్చింది. స్వయాన దేవుడు మాట్లాడుతున్న మాట, లోకంతో మాట్లాడట్లేదండి, దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు విసిగిపోయి ఉంటున్నావు? నీ విసుగు దేవుడికి తెలిసిందంట, నీ విసుగుదల దేవునికి తెలిసిందంట, నీ నిర్లక్ష్యము దేవునికి తెలిసిందంట. నువ్వు పెట్టాల్సినంత మొర్ర పెట్టకపోతే ఆయన బాధ కలుగుతుందంట ఆయనకి. అంటున్నారు, దహన బలులుగా నీ గొర్రె మేకల పిల్లలు నా యొద్దకు తేలేదు. నీ బలుల చేత నన్ను గనపరచలేదు. నైవేద్యంలో చేయవలని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలని నిన్ను విసిగింపలేదు. దేవుడు ఎంత భారం ఉంటే ఈ మాటలు చెప్తా ఉంటాడండి. నిన్నేమన్నా బలులు తీసుకురమ్మని బాధ పెట్టానా? లేకపోతే నైవేద్యములు అప్పగించలేదని విసిగించానా నిన్నేమన్నా? అయినా నువ్వు నా సన్నిధికి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వస్తున్నావు? దహన బలులుగా గొర్రె మేకల పిల్లలు నా యొద్దకు నువ్వేమైనా తీసుకొచ్చావా? తీసుకురాలేదుగా. నీ బలుల చేత నన్ను ఏమైనా గనపరిచావా? గనపరచలేదుగా. చెయ్యలేదుగా అంటే చెయ్యమని దేవుడు అంటున్నాడు. చెయ్యలేదుగా, తీసుకురాలేదుగా, గనపరచలేదుగా, మొర్రపెట్టలేదుగా. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు? ఆయన ఒక దుఃఖ హృదయముతో, వేదనతో తన పిల్లల గురించి ఒక భారము కలిగి తన పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నీకున్నవన్నీ నేనిచ్చినవి కదా, నీకున్న వాటితో నన్ను గనపరుస్తున్నావా?
నీ తలాంతులతో గణపరుస్తున్నావా? నీ హృదయముతో గణపరుస్తున్నావా? నీ బలముతో గణపరుస్తున్నావా? నీకు కలిగినది ఏదైనా అది దేవుడు ఇచ్చినది అని చెప్పి, నీకు ఉన్నది ఏదైనా అది దేవుడు ఇచ్చాడని ఆయనని గణపరచకపోగా, నీకెన్నో ఆశీర్వాదాలు దేవుడిస్తే వాటిని దేవుని సన్నిధికి తీసుకురాకపోగా, అంటే గొర్రె పిల్లల్ని, మేకల్ని, కోడల్ని, దూడల్ని ఇక్కడ తీసుకురమ్మని కాదు, అలాంటి నీ హృదయమును తీసుకురాకుండా నువ్వు వస్తున్నావు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనము శరీరాలు ఈ స్థలంలో ఉంటున్నాయి, కానీ ఆత్మ దేవునికి దూరంగా ఉంటుంది. సేవకు ఒక మాట చెప్పనివ్వండి, ఆయన మన జీవితంలో చేసిన కార్యాలకు 40 రోజులు కాదండి, బ్రతికున్నంత కాలం ఆయన పాదాల యొద్ద గడిపినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఎంత చాలి కలిగిన దేవుడో, ఎంతగా ఆయన మన జీవితంలో అద్భుతములు చేస్తున్నాడో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. మన జీవితంలో చేసిన మేళ్ళేంటో నీకు అర్థమవుతుంది. యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నవారు, ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎంతోమంది లోకంలో ఉంటూ ఉండగా, దేవుడు నీకు నీ కుటుంబానికి ఆయుష్నిచ్చి నీకు రక్షణ కలగచేసి మన కుటుంబంలో కొంత మట్టుకు మారి కుటుంబాలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం. మార్పు చెందని భర్తల చేత పీడించబడుతున్న వారు ఎందరో. నీ భర్త నీకేం ఆటంకపరచటం లేదుగా, నీ తల్లిదండ్రులు నీకేం ఆటంకపరచటం లేదుగా, మరి అవకాశం ఉండి కూడా దేవుని సన్నిధికి రాలేని వారంగా మనం ఉంటున్నాము. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేని వారిగా ఉంటున్నాము. మీకు తెలుసా అండి, చాలామంది బాత్రూమ్లలో ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకు బయట ప్రార్థన చేస్తే వారిని ఊరుకోరు. ఈరోజే నేను ఒక సాక్ష్యం విన్నాను. కేరళలో మరి ఒక అన్య కుటుంబం నుంచి ఆ పిల్లలంటండి యవ్వన కాలంలో ఒక మీటింగుకు వెళ్ళి, ఒక యవ్వనస్తురాలు వారి యొక్క తమ్ముడు ఆ సువార్త సభకు వెళ్ళి మారు మనసు పొంది ఇంట్లో తెలియకుండానే దేవుడు మాట్లాడటం చేత రక్షణ పొందారంట. రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారట. అయితే కొంతకాలం గడిచాక ఆ యవ్వనస్తురాలికి వివాహ వయసు వచ్చింది. ఆ వివాహ వయసు వచ్చిన తర్వాత మరి ఒక సంబంధాన్ని ఆ తండ్రి తీసుకొచ్చాడు. దాంట్లో బయోడేటా ఉంటుంది కదా, దాంట్లో క్రిస్టియన్ అని వ్రాయబడి ఉంది. అయితే పెళ్లి చూపులకి వచ్చిన తర్వాత ఈ యవ్వనస్తురాలు ఆ అబ్బాయిని అడిగిందంట, మరి క్రిస్టియన్ అని వ్రాయబడి ఉంది కదా, నీవు నీటితో ముంచుడు బాప్తిసం తీసుకున్నావా, మారు మనసు పొందావా అని అడిగిందంట. అంటే అలాంటివేవి నాకు తెలియదు, నేను పుట్టుకతో క్రైస్తవుని కానీ నాకు ఇలాంటివి తెలియదు అని అందంట. అయితే తీసుకోలేదు అని చెప్పినప్పుడు ఆమె అంది, నాకు ఈ సంబంధము వద్దు, నేను ఈ పెళ్ళి చేసుకోను. తండ్రి అంటున్నాడు, ఏమైంది, మంచి సంబంధం, మన కులమే వారు, మంచి స్టేటస్ ఉంది, ఆస్తి అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చేసుకుంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుందంటే నేను చేసుకోను. ఎందుకు చేసుకోను అంటున్నావు నువ్వు చెప్పు అంటే చెప్పింది, నేను నా దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించాను, నా దేవుడు జీవము కలిగిన వాడు, నేను ఆయనను స్వరక్షకుడిగా అంగీకరించాను కాబట్టి అలాంటి మారు మనసు పొంది రక్షింపబడి ఆయనను స్వరక్షకుడిగా చేసుకున్న వ్యక్తినే, లేనివాడైన ఆ వ్యక్తినే నేను వివాహం చేసుకుంటానని చెప్పి తండ్రితో చెప్పటముతో తండ్రి విపరీతమైన కోపంతో ఆ కుమార్తెను కొడుతుంటే ఆ దెబ్బలు తట్టుకొని ఏడుస్తూ, నాన్న నువ్వెంత కొట్టినా నేను మాత్రం నా దేవుణ్ణి విడిచిపెట్టను అంటే అప్పుడే తమ్ముడు వచ్చాడంట. తమ్ముడు అంటున్నాడంట, అక్కనొక్కదాన్నే కాదు నన్ను కూడా కొట్టు, నేను యేసు ప్రభుల వారిని అంగీకరించాను, నన్ను కూడా కొట్టు నాన్న అని అక్కకు అడ్డు వెళ్తే ఇద్దరిని కొట్టి ఎంత కొట్టినా వాళ్ళ విశ్వాసంలో మార్పు రాలేదంట. మార్పు రాకపోతే రాత్రి ఎంతవరకు కొడతా ఉన్నాడు విసిగిపోయి. బయట భయంకరమైన తుఫాను, కథలు కల్పితములు కాదండి, నిజంగా కేరళలో జరిగిన స్టోరీ.
అయితే ఆ భయంకరమైన తుఫానులోనే వాళ్ళ గ్రామం నుంచి బయటకు వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు నడవాలంట. ఆ తుఫానులోనే ఆ అక్క తమ్ముడు ఏడ్చుకుంటూ గాయాలతో, ఒక పక్క తండ్రి అర్థం చేసుకోలేననే ఒక భారముతో ఆ 10 కిలోమీటర్లు నడిచి వెళ్తూ ఉంటే దారిలో దేవుడు వారితో మాట్లాడాడంట. హల్లెలూయా. ఇదిగో మీకు సమీపాన ఒక దైవజనుడి కుటుంబం ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళండి అని వీరితో మాట్లాడాడు. అదే మాట ఆ సేవకుడితో కూడా, నీ దగ్గరికి 2 యవనస్తులు రాబోతున్నారు, నువ్వు వారిని ఆదరించు, వారి గాయాలు కట్టు, వాళ్ళని ఓదార్చి బలపరచు, నేను వారితో మాట్లాడతానని అక్కడ దైవ సేవకుడితో చెప్పాడంట. వీళ్ళు వెతుక్కుంటూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టినప్పుడు ఆ దైవ సేవకుడు, ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడుగా, వాళ్ళని దగ్గరికి చేర్చుకొని వారిని ఆదరించి వారికి మంచి వస్త్రాలు ఇచ్చి మంచి ఆహారం పెట్టి, వీళ్ళ గురించి ఏం తెలియదు. దేవుడు ఏమన్నాడు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో నేను మాట్లాడతాను, వాళ్ళని చేర్చుకో మాత్రమే చెప్పాడు. ఇంకా అంతకు మించి ఇంట్లో కొట్టింది కానీ ఇంకొక సంగతి కానీ ఏమీ తెలీదు. అయితే ఆ సందర్భం అయిన తరువాత వీళ్ళు సేద తీర్చబడిన తరువాత ప్రార్థన కోసం మోకరించగానే ఆ దైవ సేవకుడు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచించటం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. ఎవరైతే నిన్ను వెలివేసి ఉంటున్నారో వారే ఒక దినము నిన్ను తెలుసుకునే దినం రాబోతుంది. కేవలము దేశమునకు రాష్ట్రమునకు కాదు, అనేక దేశముల మధ్యలో నేను నిన్ను వాడుకోబోతున్నాను, ఒక ఘనమైన స్థితిలో ఉంచబోతున్నానని ఆ కుమార్తెకి చెప్పాడంట. అదే రీతిగా ఆ కుమారునికి చెప్పాడంట, నిన్ను ఈ సముద్ర తరంగములను దాటించి అక్కడ నేను ఒక నూతనమైన అపోస్తలుడిగా పరిచర్య నీ ద్వారా నేను చేయించుకోబోతున్నానని ఇద్దరికి దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడి ఉంటున్నారు. ఆ తర్వాత వారికి ఉండటానికి షెల్టరు అంతా ఏర్పాటు చేశారు. రానున్న దినాలలో ఆ సేవకుడు ప్రవచించిన రీతిగానే ఐక్యరాజ్య సమితిలో ఆమెకు ఉద్యోగం వచ్చి ఉంటుందంట. హల్లెలూయా. ఐక్యరాజ్య సమితి అంటే ఏంటో తెలుసా? మన భారతదేశము, అమెరికా దేశము ఇలాంటి అనేక దేశాలు కలిపి కూర్చునేటువంటి ఒక ప్రాంతంలో ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని ఆ కుమార్తెకు దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ఆ కుమారుని దేవుడు ఎన్నుకొని కువైట్ దేశంలో సంఘమును స్థాపించి అక్కడ సువార్త ప్రకటించి మరి ఆ కువైట్లో అప్పటి కాలంలో, ఇప్పుడైతే మరి సేవకులు వెళ్ళగలుగుతున్నారు కానీ మరి పాత దినాలలో అయితే మరి బహిరంగంగా ప్రార్థన చేయటానికి వీలు లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఈ యొక్క కుమారుడు అక్కడికి వెళ్ళి సంఘమును స్థాపించి సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపి ఉంటున్నారు. దేవుడు ఇప్పటికీ కూడా వారిని బలంగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అవకాశము లేకపోయినా, దెబ్బలు తినైనా, ఇంటిని వదులుకోనైనా, కష్టాలు పడైనా, శ్రమలు అనుభవించైనా, నిందలు భరించైనా దేవుని కోసము తమ ప్రాణాత్మ దేహములను సమర్పించుకునేవారు ఎందరో ఉంటూ ఉండగా, ఇంత స్వేచ్ఛ. మనం మందిరానికి వస్తే ఎవరైనా మనల్ని కొడతారా? మనల్ని బాధ పెడతారా? హింసిస్తారా? ఏదో కొంచెం రోజు వెళ్తున్నాం కాబట్టి కొన్ని పనుల ఒత్తిడి ఉంటాయి, అది కూడా మనం మేనేజ్ చేసుకోగలిగితే మందిరానికి రావటం పెద్ద విషయమేమీ కాదు. దేవుడిచ్చిన ఈ అవకాశమును బట్టి ఈ ఉపవాస దినాల్లో ఖచ్చితంగా నువ్వు బలులను తీసుకొని రావాలండి. బలులు తీసుకురావాలి. బలులు తీసుకురావటానికి నీ డబ్బు అవసరం లేదు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో మేము పేదవారం కదండి, మా పూట గడవటమే కష్టంగా ఉంటే బలులు ఎప్పుడు తీసుకురావాలండి? ఏంటి ఆయన కోరుకున్న బలులు? విరిగి నలిగిన హృదయపూర్వకంగా మనసారా నా దేవుణ్ణి నేను స్తుతించాలి, గణపరచాలి, నా దేవుని కోసం నేను ఏదో ఒక పని చెయ్యాలి అని విరిగి నలిగిన హృదయంతో ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధికి వెళ్తాను, ఎప్పుడెప్పుడు ఆయనను కలుసుకుంటాను, ఎప్పుడెప్పుడు ఆయనను చూస్తాను అని చెప్పి ఒక భారంతో రావాలండి. నేను మీ ఎదుట నిలబడిన నేను చెప్పగలను, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా నేను అప్పుడు బిజినెస్ చేస్తూ సేవ చేస్తూ ఉండేదాన్ని. అలాంటి దినాలలో కూడా మా సంఘంలో ప్రతి సంవత్సరం 40 దినాలు ఉపవాస ప్రార్థన పెడితే మా ఆత్మీయ తండ్రికి నాకు ఎప్పుడు పోరాటం. ఎందుకో తెలుసా? ఆయన నన్ను ఉపవాసం ఉండొద్దని,
ఎందుకంటే అమ్మా నువ్వు బలహీనురాలు అమ్మా, ఉపవాసం ఉండద్దమ్మా, నువ్వు వారానికి ఒక్క పూట ఉన్నా చాలమ్మా, నీ మనసు దేవుడు చూస్తున్నాడమ్మా, నువ్వు ఉపవాసం ఉండద్దని నన్ను వారించేవాడు. నేను ఆయనకి ఉపవాసం ఉన్నానని తెలిస్తే నన్ను ఎక్కడ ఉండనివ్వరో, ఆయన మాటకి అబద్ధాలు చెప్పలేము, ఎదురు ఉండలేము. అలా అని చెప్పి ఆయనకు చాటుగా తిరుగుతూ ఉండేదాన్ని. నన్ను ఎదుట పడితే అడుగుతారేమో, ఉపవాసం ఉన్నావమ్మని అడుగుతారేమోనని. అయినా ఆ 40 దినాల్లో ఏదో ఒక దినము తెలిసిపోయేది. ఎందుకంటే 40 దినాలు ఆయన వచ్చేవాళ్ళు కాదు, లాస్ట్లో వచ్చేవారు సేవకురాలు, మరి రోజుకొకళ్ళని నడిపించేవాళ్ళు. ఏదో ఒక రోజు ఆయన ఎదుట పడేదాన్ని. నీకు చెప్తే నువ్వు వినవు, ఆరోగ్యం పాడైపోతుందమ్మా, ఎందుకమ్మా నువ్వు బ్రతకటమే దేవుడిచ్చిన కృప. ఎందుకంటే నా బలహీనత ఆయనకు తెలుసు. కానీ నేను మాత్రము విశ్వాసముతో, నేను మాత్రము దేవుడు నా జీవితంలో నేను చేయగలిగింది ఏదో ఒకటి చెయ్యాలి. దేవుడు నాకు ఇంత ఆయుష్నిచ్చాడే, కుళ్ళిపోయి నాకు పిల్లలు పుట్టరు అన్నప్పుడు బిడ్డలనిచ్చాడే, తింటాకి తిండి లేనప్పుడు దేవుడు సమృద్ధినిచ్చాడే, 10 మందికి ఆయనకు గురించి ప్రకటించే ధైర్యం ఇచ్చాడే, అందరి చేత చిచ్చి అనుకున్న బ్రతుకు నుంచి అందరూ వంగి నమస్కారం పెట్టే అంత స్థితికి తీసుకొచ్చాడు. ఏం చేయగలను నేనేం చేయగలను? నాకు శక్తి కొలది ఏదో ఇస్తున్నా. ఆ గొప్ప దేవుని ఎదుట నేనిచ్చే కానుకలు ఒక లెక్క అండి. అంత పరిశుద్ధుడైన దేవుని ఎదుట నేనిచ్చే కానుకలు ఒక లెక్కన? కానుకలతో సరిపెట్టుకోలేను. నా హృదయాన్ని ఆయన పాదాల యొద్ద కుమ్మరించాలి, నా బాధంతా చెప్పాలి. ఎదురు చూసేదాన్ని వాక్యం చదవమంటారేమోనని వాక్యం చదవటం కోసం, ప్రార్థన చేయటం కోసం, ఏ దానికైనా కూడా దేవుని సన్నిధిలో ముందుగా పరిగెత్తుకుంటూ పరిచర్య చేయడానికి ప్రయాసపడేదాన్ని. అక్కడ నా పరిస్థితి ఏంటంటే, ఒక బట్టల షాపు ఓనరు, 3 బట్టల షాపులు కలిగి ఓనరు నా స్థితి. నా కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఏనాడు నేను యజమానురాల్ని, నా కింద ఉన్నారే అని ఏనాడు కూడా మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు చీపిరి తీసుకోవాలా, ఎప్పుడెప్పుడు పళ్ళాలు గడగాల, నీళ్లు పోయాలా, ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం కోసం పరిగెత్తి పరిచర్య చేసేదాన్ని. పరిశుద్ధ స్థలంలో నిలబడి అబద్ధం చెప్తే దేవుని ఉగ్రత నా మీదకు వస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన సన్నిధికి రావడానికి ఆసక్తితో రావాలి. కానీ అబ్బా ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఎప్పుడైపోతాయో ఏమో, ఈ ప్రార్థనలు ఎప్పుడైపోతాయో ఏమో అని బాధతో వస్తే కార్యాలు జరగవండి. అత్యాసక్తితో నా దేవుణ్ణి గణపరచాలి, నా దేవుణ్ణి స్తుతించాలి, నా దేవునితో సమయం గడపాలి. ఇంటి దగ్గర ఉంటే గడపాలనుకుంటున్నా కన్నా శక్తి కుదరటం లేదు. ఇప్పుడైతే 2-3 గంటలు దేవుని సన్నిధిలో ఆనందంగా గడపచ్చు. ఆయన స్వరము నేను వినొచ్చు, నా స్వరం ఆయనకి వినిపించవచ్చు. ఆ సంఘములో లేకపోతే అనేకుల కోసం మొర్ర పెట్టచ్చు అని మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అయితే నైవేద్యములు చేయవలని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలని నిన్ను విసిగింపలేదు. ధూపము అనగా ప్రార్థన అండి, ధూపము అనగా ప్రార్థన. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విసిగించను, ప్రార్థన చేయి విసిగించను. నీకు ఇష్టమై ఇంపైన ధూపముతో ఒక నైవేద్యంగా సాంబ్రాణితో నీవు సమర్పించాలి తప్ప, అంతేగాని ఆయన నిన్ను ప్రార్థన చేస్తేనే నిన్ను కాపాడుతాను, ప్రార్థన చేస్తేనే నీ సమస్యల నుంచి విడిపిస్తాను అని అనే దేవుడు కాదండి. ఆయన నిన్ను విసిగించాడు, చేస్తే చెయ్యి లేకపోతే లేదు. ప్రార్థన అంటే ఏంటి? ఆయనతో మాట్లాడుకోవటం. నీవు నోరు మూసుకుంటే ఆయనతో మాట్లాడాలని అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఆయనతో మాట్లాడాలి అనేకులు ఎదురు చూస్తున్నారు. నిన్ను బలవంత పెట్టట్లేదు ఆయన. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలిపశువు క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీకు కలిగినటువంటి శ్రేష్టమైన దానితో నువ్వేమీ కొనలేదు, నీకున్న శ్రేష్టమైన బలముతో నన్ను ఎప్పుడు కూడా గణపరచలేదు. ఇవన్నీ నువ్వు చేయలేదు. సరే ఏమి చేయకపోయినా పోనీలే అనుకుంటున్నాను. కానీ ఏవి చేయకపోయినా
నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. ఎంతమంది ఉన్నామండి పాపముల చేత విసిగించేవారం? దోషములను బట్టి ఆయనను ఆయాస పెడుతున్నాం, ఆయనకు విసిగిస్తున్నాము, ఆయాస పెడుతున్నాము. ఆయాసం అంటే మామూలుగా పడే ఆయాస కాదండి, నీ గురించి ఒక దుఃఖము. కన్న తండ్రి తన కుమారుని కోసం పెట్టే కన్నీరు, చెడిపోయిన తన కొడుకును బట్టి, చెడిపోయిన తన కూతురుని బట్టి కార్చే కన్నీరు, ఒక వేదన. అది కోపంతో కూడింది కాదు. ఇక్కడ తిట్టేది కోపంతోనో రౌద్రంతోనో కాదండి. అయ్యో ఇంత చెప్పినా నా పిల్లలు మాట వింటలేదే, అర్థం చేసుకోవట్లేదే, ఎప్పుడు విడిచిపెడతారు ఈ పాపాన్ని? పదే 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 చెప్తున్నానే, నేనెంత ప్రేమ కలిగిన దేవుణ్ణి చెప్తున్నానే, అర్థం చేసుకోరా? నా ప్రేమను గ్రహించరా? ఇంకా చూడకూడనివి చూస్తూ కుటుంబానికి ప్రార్థనకి వెళ్ళా. కుటుంబంలో ఎంతో వేదన శ్రమ, అంత వేదన శ్రమ ఉన్నప్పుడు ఎంత భారంగా ఉండాలండి. వెళ్ళేసరికి సీరియల్స్ చూస్తున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎదురుగా నేను చెప్పలేను కానీ దేవుని దగ్గర, ప్రభువా ఇంత బాధలో ఉండి కూడా వాళ్ళ యొక్క లోపాన్ని వారు సరిచేసుకోలేకపోతున్నారు, విడిచిపెట్టలేకపోతున్నారు. ఇది కృపాకాలము కాబట్టి కృప చూపిస్తున్నాడు. ఆయన ఉగ్రత వస్తే పరిస్థితి ఏంటి? ఆయన చూడడనుకుంటున్నారా? కళ్ళు కనపడమనుకుంటున్నారా? ఏ బలహీనతలు మనలో ఏలుబడి చేస్తున్నాయో, అవిధేయతలు ఏలుబడి చేస్తున్నాయో, కోపము, ద్వేషము, అహంకారం, అసూయ, మత్సరం, పగ, ప్రతీకారం, దూషించి మాట్లాడటం, ఇవన్నీ దేవుని దుఃఖపెడుతున్నాయి. వీటన్నిటి చేత దేవుని ఆయాసపడుతున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలు ఏంటంటే వాటన్నిటిని విడిచిపెట్టి, అయ్యా మొదటగా ఒప్పుకోవాలి. అయ్యా నాలో ఈ లోపం ఉందయ్యా, నాకు తెలుసు, నాలో ఈ బాధ ఉందని నాకు తెలుసు, ఈ అవిధేయత ఉందని నాకు తెలుసు ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను. నా నుంచి నేను దూరం చేసుకోలేకపోతున్నాను. నన్ను మీ స్వాధీనపరచుకోండి అయ్యా. నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా. నీకు విరోధంగా నేను ఆయాసపరిచే భక్తి నేను చెయ్యను ప్రభువా. నిన్ను విసిగించే భక్తి నేను చెయ్యను ప్రభువా. నీ కోసం నేను జీవిస్తానయ్యా. నా మాటల్లో, నా చూపుల్లో, నా తలంపుల్లో, నా అడుగుల్లో, నా కుటుంబము ద్వారా నీ నామానికి అవమానం వస్తుందేమో, నా ప్రవర్తన ద్వారా నీకు అవమానం తెచ్చేదానిగా నేను ఉంటున్నానేమో. పరిశుద్ధ పరచబడుట కొరకే ఈ ఉపవాస ప్రార్థనలు, సరి చేయబడుట కొరకే ఉపవాస ప్రార్థనలు. మీకు తెలియని వాక్యాలు లేవు, తెలియని ప్రార్థనలు లేవు. కానీ ఈ 40 దినాలు ఏం చేయాలంటే, ఏ పూట కాపూట దేవుని సన్నిధిలో క్రొవ్విన ఒక దూడను వధించినప్పుడు ఆ క్రొవ్వు అంట దహించబడి ఇంపైన సువాసనగా దేవుని సన్నిధికి అది చేరుతుందంట. నీ శరీరంలో నువ్వు బలము అనుకుంటుంది ఏదైతే ఉందో అది దేవుని దగ్గర కాల్చబడాలి, దేవుని దగ్గర విడిచిపెట్టాలి. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో వాక్యము ధ్యానించడానికి ఎంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం, ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధి అంటే సంతోషముగా ఆ పరిచర్యలో సహవాసంలో మేము ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. ఆ నీ అన్న చోట నీ పేరుందా? ఆ నీ అన్న చోట నా పేరుందా? దేవుని సన్నిధిలో మనల్ని మనము సరిచేసుకోలేకపోతే ఆ పక్కన ఉంటుందండి. ఒకప్పుడు మన స్థితి ఏంటి? 41వ అధ్యాయంలో 14వ వచనం, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? యాకోబు, ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మా? దేవుణ్ణి ఎరగక ముందు నీ పరిస్థితి ఏంటి? పురుగులాంటి జీవితం, హీనమైన జీవితం, స్వల్పమైన జీవితం, ఆవిరైపోయే జీవితం. అలాంటి నిన్ను దేవుడు ఎన్నుకొని, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు భయపడవద్దు, నిన్ను విడిపించే దేవుడు పరిశుద్ధుడైన దేవుడే, నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడే, నువ్వు భయపడొద్దు అని నీ గతము మర్చిపోయావా? గతకాలపు శ్రమ మర్చిపోయావా? ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించాడు, బాగు చేశాడు, భద్రపరిచాడు, రక్షించాడు, విడిపించాడు. పురుగు వంటి యాకోబు ఇప్పుడు అదే యాకోబుని అంటున్నాడు, యాకోబు నీవు నాకు మొరపెట్టట్లేదు, నువ్వు నాకు మొరపెట్టట్లేదు. ఎందుకు నా గురించి విసిగిపోయావు? నీ జీవితంలో కార్యం చేయలేనా? నీ జీవితంలో ఇప్పటికి ఎన్నో చేశానే, ఇప్పుడు ఎందుకు విసిగిపోతున్నావు? ఉద్యోగం రాలేదని విసిగిపోతున్నావా? సంతానం కలగలేదని విసిగిపోతున్నావా? పరిస్థితులు మారలేదని విసిగిపోతున్నావా? ఏ స్థితి బట్టి నువ్వు విసిగిపోతున్నావు? విసిగిపోవటానికి వీలు లేదు. ఆయన సన్నిధికి రా, నీకున్న శ్రేష్టమైన అర్పించు, నీ పాపమును విడిచిపెట్టు, నిన్ను నువ్వు శుద్ధీకరించుకో. దేవునితో చెప్పు, ప్రభువా, ఆయన అంటున్నాడు 25, ఇలా గనక నీవు వచ్చినట్లయితే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. నువ్వు దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకుంటే, అయ్యా ఇక మీదట నేను ఇలా ఉండనయ్యా, సరి చేసుకుంటానయ్యా, అయ్యా నేను బాధ పెట్టాయా, ఆయాసపరిచాయా, ఇక మీదట నేను ఒక తీర్మానం తీసుకుంటానయ్యా. ఏంటిది అది? నువ్వు అలా తీర్మానము తీసుకుంటే, అయ్యా నేను నిన్ను సంతోషపరిచే భక్తి చేస్తానయ్యా, నీ చిత్తానుసారంగా నేను జీవిస్తానయ్యా అనే గనక నువ్వు తీర్మానం చేసుకుంటే, ఆయన అంటున్నాడు, ఎవరో బలవంత పెడితే కాదు, నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపాల ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొనను. నీ తల్లి అయినా తండ్రి అయినా నీ పాపాలను ఎత్తి చూపించి, ఇదిగో నువ్వు అలా చేసావే, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు అలాంటోడివే, నువ్వు అలాంటి దానివే, నీలో ఈ తప్పు ఉందని తల్లి తండ్రి భర్త భార్య పిల్లలు నీ బంధువులు ఎవరైనా నీ లోపాన్ని ఎత్తి చూపిస్తారు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సన్నిధికి వచ్చి విడిచిపెట్టి క్షమించు ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడితే ఇంకెప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. మాట తప్పుటకు ఆయన అన్యాయస్తుడు కాదు.